ఈసారి కూడా దేవుడు బలంగా సంఘాలను వాడుకోబోతున్నాడు, సంఘ కాపరులను వాడుకోబోతున్నాడు. 11 సెమినార్లను కూడా దేవుని పిల్లలారా అది ఎలా కొనసాగింది అంటే 11 సెమినార్లు కూడా దేవుని పిల్లలారా ప్రతి సంఘం యొక్క డబ్బును కూడా దేవుని పిల్లల దాంట్లో, ప్రతి సంఘం యొక్క డబ్బు దాంట్లో ఉంది. ఏం చేసాము అంటే ప్రతి సెమినార్లో మనము పడుతున్న ప్రయాస, కష్టము, అవసరాల గురించి ఏం చేసామంటే మొదటి సెమినార్ మొదలుకుంటే 11 సెమినార్ల వరకు కూడా దేవుని పిల్లల ఒక్కొక్క వస్తువును సమకూర్చుకున్నాం. సండే స్కూల్ విభాగం జరుగుతుంది, వాళ్ళకి ఏం పెట్టాలి? స్నాక్స్ పెట్టాలి. స్నాక్స్ పెట్టాలి అంటే ఎట్లా పెడతారు? మీరు చేతిలో పెడతారా? దేంట్లో పెట్టాలి? ప్లేట్స్లో పెట్టాలి. అంటే ప్లేట్స్లో పెడుతున్నామంటే ప్లేట్స్ ఏ సైజులో ఉంటాయి? ఇప్పుడు ఇంత పెద్ద ప్లేట్లో ఇంత స్నాక్స్ పెడితే చూసేటోడు పిల్లట్లో చూస్తారు వాడు కదా. మనకి ఎంత పెట్టాలి? నువ్వు కొద్దిగా ఇచ్చినా ఆ ఇచ్చే స్నాక్స్ని బట్టి కూడా ప్లేట్ ఉండాలి కూడా. మళ్ళీ ఏం చేసాము, దానికి సంబంధించిన పెద్ద ప్లేట్స్ కాకుండా స్నాక్స్కి సంబంధించిన ప్లేట్స్ తీసుకున్నాము. వాళ్ళకి మళ్ళీ మిల్క్, పాలు, బూస్ట్, హార్లిక్స్ అలాగే అరేంజ్ చేసాం. వాళ్ళకు ఉన్న అక్కడ తాగే నీళ్ళ గ్లాసులలో ఇచ్చేందుకు మంచిగా అనిపించట్లేదు. వెంటనే ఏం చేసాము, సండే స్కూల్ పిల్లలు తాగడానికి కప్స్ తీసుకొచ్చాము, ప్లాస్టిక్ కప్స్, మంచి క్వాలిటీకి, మా ఫస్ట్ గ్రేడ్ క్వాలిటీకి. ఆ స్నాక్స్ ఇస్తున్నాం. పిల్లలు చేతిలో నుంచి తినలేకపోతున్నారు. అప్పుడు ఏం చేసాము, ఎంతమంది పిల్లలు ఉన్నారు సండే స్కూల్ పిల్లలు? సుమారు 400 మంది. ఏం చేసాము, స్టీల్ స్పూన్స్ కొన్నాం. 400 స్పూన్స్. పలానా సెమినార్ జరుగుతుంది, ప్రతిసారి బయట నుంచి వస్తువులు కొనుగోలు చేస్తుంటే కిరాయి రెంట్కి తీసుకొస్తే ఏం జరుగుతుంది అంటే దీనికింత, దానికింత ఆధారపడాల్సి వస్తుంది. ఆ వస్తువులు మనయే ఉంటే ప్రతి సంవత్సరం వాడబడతాయి కదా. ఇలా ఏం చేస్తాము అంటే ఈ 11 సెమినార్లలో దేవుని పిల్లల 11 సెమినార్లో ప్రతి వస్తు సమకూర్చుకోవడం జరిగింది. సౌండ్ సిస్టమ్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, అక్కడ కావాల్సిన బకెట్స్, మగ్స్, దానికి కావాల్సిన పార్టీషన్స్ చేయాల్సిన వస్తువులు, తినడానికి కావాల్సిన వస్తువులు, వండడానికి కావాల్సిన పాత్రలు, ప్రతిదీ సమకూర్చుకుంటూ ప్రతి సెమినార్ జరిగినప్పుడు సుమారు ఒక 2 DCM నిండా వస్తువులు వస్తాయి దేవుని పిల్లల. 2 DCM నిండుతాయి వస్తువులు. ఇవన్నీ ఎక్కడివి అంటే 11 సంవత్సరాలు సంఘం ఇచ్చే డబ్బులతోటి తీసుకొని వచ్చింది సమకూర్చుకున్న వస్తువులు మన దేవుని పిల్లల. ఇవన్నీ సమకూర్చుకొని 11 సంవత్సరాలు దేవుడు ఘనంగా సెమినార్ నిర్వహించారు దేవుని పిల్లల. కానీ ఒక మాట చెప్పమంటారా, ఈ 12వ సెమినార్కు అడుగు ముందుకు వేసేసరికి ఉట్టి చేతులు తప్ప మా దగ్గర ఏం లేవండి. ఉట్టి చేతులు తప్ప మా దగ్గర ఏం లేవు. మరి ఏమైపోయాయండి 11 సెమినార్లో వాడుకున్న వస్తువులు? ఈరోజు మా దగ్గర లేవు. ఒకటే అనుకున్నాం, దేవా ఈ 12వ సెమినార్కి ఉట్టి చేతులతో మాకు నిలబెట్టావు కదా. మేము ఒకటే అనుకున్నాం, కేవలము ఈ 2 చేతులు జోడించి ప్రార్థన చేయడం తప్ప మరొకటి మా దగ్గర లేకుండా దేవుని. మరి ప్రతి సెమినార్కి ఇన్ని వస్తువులు సమకూర్చుకున్న ఎలా జరిగింది అండి, ఎంత ఖర్చు వచ్చిందని అని అడగొచ్చు మీరు. ప్రతి సెమినార్కి చూపిస్తున్న ఖర్చు ఎంత తెలుసా? 20 లక్షలు, 18 లక్షలు, 16 లక్షలు, 24 లక్షల వరకు పోయింది దేవుని పిల్లల. మరి ఇప్పుడు జరుగుతున్న సెమినార్ ఏంటండి, ఆర్మూర్లో జరిగితే 24 లక్షలు అయితే, సిద్దిపేటలో జరిగిన వాటికి 16-20 లక్షలు అయితే, హైదరాబాద్ ఎక్కడండి? హైదరాబాద్లో ఉన్న ఖర్చులు, ఆర్మూర్లో ఉన్న ఖర్చులు, హైదరాబాద్లో ఉన్న ఖర్చులు, సిద్దిపేట ఉన్న ఖర్చులు ఒకటేనా? ఎన్ని లక్షలు కావాలి? దాన్ని అంచనా వేసుకుంటే 24 లక్షల. 24 లక్షలు కూడా దేనికైందంటే అన్ని ఉన్న 11 సంవత్సరాలు సమకూర్చుకున్న వస్తువులు ఉన్నప్పటికీ కూడా 24 లక్షలు. ఇప్పుడు ఏం లేకపోతే ఎన్ని కావాలో అది మీరు ఆలోచించండి. ఎన్ని లక్షలు కావాలి? పోనీయండి 20 లక్షలు పెట్టుకోండి, పోనీయండి 16 లక్షలు పెట్టుకోండి, పోనీయండి 12 లక్షలు పెట్టుకోండి, ఎంత లేదు నాకు 10 లక్షలు పెట్టుకోండి. నిజం చెప్పమంటే ఈ ఉట్టి
ఒట్టి చేతులకు తప్ప మన దగ్గర రూపాయి లేకుండా దేవుని సెమినార్కి చేద్దామా వద్దా, ముందుకెళ్దామా వద్దా? ఎందుకంటే క్రీస్తు సంఘం ఆధ్వర్యంలో జరిగే 11 సెమినార్లు, 12 కూడా ఎలా జరగాలనుకున్నాము? వ్యక్తిగతంగా కాదు. ఇది ఎలా జరగాలి? సంఘము ద్వారా జరగాలి. ఎందుకంటే సంఘము కంటే గొప్పది కాదని 100 సార్లు చదువుకున్నాం కదా, 100 సార్లు విన్నాం కదా, 100 సార్లు మనము ప్రసంగించాం కదా. మరి ఆ సంఘాన్ని పక్కన పెట్టేసి వ్యక్తిగతంగా ఏదైనా చేసుకుంటున్నాం అంటే దేవుడికి మహిమకరంగా ఉండడం ఆలోచన చేయండి. ఆలోచించిందేమో తెలుసా? దేవా నువ్వు ఉన్నావు, నడిపించడానికి మేము ఉండగా మేమెందుకు భయపడాలి?